అయితే చాలామంది ఇప్పుడు లీగల్గా వెళ్ళాలి అంటే అది డబ్బుతో కూడుకున్నదే అని అంటూ ఉంటారు. అంటే ఈ డబ్బు అనే విషయంలో అది ఎంత ఎక్స్టెంట్ వరకు వెళ్తుంది అనేది కూడా కొన్ని సందర్భాల్లో చెప్పలేము. అయితే ఇంత ఖర్చు పెట్టే న్యాయం దొరికిద్ది అని కాకుండా ఇంకేదన్నా ఆప్షన్స్ కూడా ఉన్నాయంటారా? ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ ఉన్నాయమ్మా. ఏ కోర్టులో అయినా సరే, చిన్న కోర్టు, చిన్న చిన్న ఊర్లో ఉండే కోర్టులు, మండలానికి ఉండే కోర్టులు కావచ్చు, హైదరాబాద్ సిటీలో ఉండేటువంటి కోర్టులు కావచ్చు, అమరావతిలో ఉండే కోర్టులు కావచ్చు, ఫ్రీ లీగల్ ఎయిడ్. అండ్ ఖచ్చితంగా జడ్జి మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి నేను అడ్వకేట్ని పెట్టుకోలేనండి, నాకు కల్పించండి అట్లా సూపరింటెండెంట్ అడిగినా సరే ఫ్రీ లీగల్ ఎయిడ్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. అండ్ అడ్వకేట్ వాళ్ళ తరఫున వచ్చి వాదిస్తారు. ఆ అయ్యే ఖర్చు స్టేట్ భరిస్తుంది, రూపాయి ఫీజు ఇవ్వక్కర్లేదు. సివిల్ కేసెస్లో అయినా సరే పాపర్ కేసు అని వేస్తారు. పాపర్ అంటే వాళ్ళు నిజంగా పాపర్ అంటే లేనివాడు అని డిక్లేర్ అయితే కనుక వాడు ఒక పాపర్కి అంటే ఒక లేనివాడికి ఒకే ఒక ఆస్తుంది, అది లిటిగేషన్లో ఉంది. అది తప్ప ఇంకేం లేదు, అది వాడి దగ్గర లేదు. అది లేకపోతే ఇటు చిల్లిగా అవ్వలేదంటే పాపర్ కేసు వేసుకుని నాకు అది తప్పి వేరే ఆదాయం లేదంటే కోర్టు స్టాంప్ ఎగ్జంప్షన్ చేస్తుంది. ఎవ్రీ స్టేజ్ అది కాస్ట్లీ అనే పైన అనుకుంటామే తప్పమ్మా, ఈ నాకు పెట్టుకునే స్తోమత లేదు అనుకునే వాళ్ళకి ప్రతి వాళ్ళకి కూడా చట్టంలో స్థానం ఉంది. ప్రతి వాళ్ళు వెళ్ళి రిప్రజెంట్ చేయొచ్చు. చిన్న మేజిస్ట్రేట్ కోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళచ్చు. సుప్రీంకోర్టు అన్నది ఏదో లేకపోతే హైకోర్టు సుప్రీంకోర్టు ఉన్నవాళ్ళకి లేకపోతే లేని వాళ్ళకి కాదు అన్నది కాదు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు వరకు వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది లేని వాళ్ళ కోసం ఖచ్చితంగా ప్రొవైడ్ చేశారు. ఎక్స్పర్ట్స్ అయినటువంటి అడ్వకేట్స్ని పెడతారు. ఒక్కొక్కసారి కొంతమంది సీనియర్స్ ఓనర్స్గా అడుగుతూ ఉంటారు, లేకపోతే జడ్జి ఇస్తాడు, ఇది మేము సీనియర్ కౌన్సిల్కి ఇస్తున్నాం, ఇది వాళ్ళు చేస్తారు ఈ కేసు అని. ఆ కాజ్ ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళొచ్చమ్మా. సాధారణంగా మనకి హైకోర్టుకు వచ్చేసరికమ్మా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ జరుగుతూ ఉంటాయి. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్లో వాళ్ళ దగ్గర పెద్ద డబ్బు ఉండదు. వాళ్ళు ఒక పోస్ట్ కార్డు కనుక పంపిస్తే అడ్మినిస్ట్రేషన్ అక్కడ ఉండేటువంటి వ్యవస్థ కనుక, న్యాయ వ్యవస్థ కనుక దాన్ని నచ్చితే పిల్లి కింద తీసేసుకుంటుంది. ఎవరు డబ్బులు రూపాయి కట్టక్కర్లా. వాళ్ళకి పిల్లి ద్వారా చట్టాల్లో చాలా చట్టాలు కూడా వచ్చినాయి. పిల్లి ద్వారా ఒక విషయాన్ని బయట తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఆలోచించి తప్పు జరుగుతుంది అని మార్పు తీసుకొచ్చి ఒక చట్టాలు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంతేగాని లేనివాడికి ఉన్నవాడికి అనేది వ్యత్యాసం ఏం లేదమ్మా. ఎవరైనా సరే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, మీరు అడిగిన క్వశ్చన్లోనే ప్రాబ్లం వస్తుందమ్మా. ఒక సమాజం ఉంది, భారతీయ సమాజం ఉంది. మీరు చెప్పినట్టు 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. 140 కోట్ల మంది జనాభాలో సెన్సస్ ప్రకారం ఏంటంటే 23 to 32% అన్యాయం జరుగుతుంది. లేకపోతే ఏదో కోర్టుకి వెళ్ళాల్సిన సందర్భం, పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన సందర్భం వచ్చింది. కోర్టుకు వచ్చేది కేవలం 10% అమ్మా, 10 to 15%. మిగతా వాళ్ళందరూ ఏంటంటే అన్ఆథరైజ్డ్ బాడీస్ దగ్గరికి వెళ్తారు. అన్ఆథరైజ్డ్ బాడీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదో అన్యాయం జరిగినా సరే తలకాయ దించుకుని వచ్చేస్తారు. ప్రతి వాళ్ళు కూడా కోర్టుకు రావాలమ్మా. ఏదైనా చిన్న అన్యాయం జరుగుతున్నా సరే ఖచ్చితంగా కోర్టుకు రండి. కేసు పెట్టారు, మీరు కంప్లైంట్ ఇచ్చావు, కేసు తీసుకోలేదు, కోర్టుకు రండి. మీరు ఏదైనా సరే చిన్న ప్రాబ్లం ఉంది, కోర్టుకు రండి. కోర్టు ఏం ఖరీదుతో కూరుకునేటువంటి విషయం కాదు. నువ్వు నిజంగా లేనివాడు అయితే ఖచ్చితంగా నీకు ఎయిడ్ ఇస్తారు, ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇస్తారు. అండ్ ఒక అడ్వకేట్ వస్తాడు, వాడి తరఫున కేసులు ఒక బ్యాచ్ ఆఫ్ అడ్వకేట్స్ ఉంటారమ్మా. ప్రతి కోర్టులో కూడా వాళ్ళని అపాయింట్ చేస్తుంది గవర్నమెంట్. వాళ్ళకి ఫీజు అంతా కూడా కోర్టు అంటే ఏదైనా సరే నువ్వు నువ్వు చెప్పే వాయిస్ కనుక పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే కనుక చట్టం ఖచ్చితంగా రక్షణ కల్పిస్తామా. భారతదేశంలో రక్షణ కల్పించబడపోతే ప్రపంచంలో ఎక్కడా కల్పించబడదు. భారతదేశంలో మనకి నమ్మాల్సింది ఏంటంటే మనం చూసి ఇంకోటి నేర్చుకోవాలి తప్ప ఇంకొక కంట్రీ మాది గొప్ప, భారతదేశం తక్కువ అనేది కాదు. 140 కోట్ల మంది జనాభాతో నడిపేటువంటి సామ్రాజ్యం అంది. భారతదేశం ఎట్లా చేస్తుంది? ఈ ప్రాబ్లం వచ్చి మీకు లీగల్గా అర్థం కాదమ్మా. అనేకమైన కేసెస్లో భారతదేశం ఈ కేసుకు సంబంధించి ఏం తీర్పు ఇచ్చింది అని చెప్పేటువంటి అమెరికా, ఈవెన్ డెవలప్డ్ కంట్రీస్, అమెరికా కానీ యూరోపియన్ కంట్రీస్ కానీ మన భారతదేశాన్ని రిఫరల్గా తీసుకుంటే కేసెస్. భారతదేశమే అంత మనం అందరూ ఏదో ఇది కాస్ట్లీ వ్యవహారం లేకపోతే ఇక్కడ జరగట్లేదు కదా, అమెరికాలో ఫాస్ట్గా జరుగుతుంది లేకపోతే ఇంకో చోట కాదు. భారతదేశాన్ని చూసి నేర్చుకునేటువంటి ప్రపంచం. భారతదేశంలో అంత విసులుబాటు ఉంది, రక్షణ ఉంది. అంతేగాని ఇప్పుడు ఇండియాలో లైఫ్ ఇంప్రిజన్మెంట్ అందరికీ తెలుసు, సినిమాలు చూపించేశారు మనకి 13 సంవత్సరాలు. కానీ అమెరికా లాంటి కంట్రీస్ లేకపోతే యూరోపియన్ కంట్రీస్ 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు జైలు వేస్తారు. ఆ జైల్లోనే మగ్గిపోయి ఆడిపోతాడు, పోయినా సరే సమాధి అక్కడే కడతారు. అంటే భారతదేశంలో మాత్రమే మనం రిఫార్మేటివ్ పనిష్మెంట్స్ చూసుకున్నాం.
రిఫర్మేటివ్ పనిష్మెంట్ అంటే ఏంటంటే మార్పు వస్తుంది, వాళ్ళు ఖచ్చితంగా మారుతాడు రేపొద్దున్న. మరి గాంధీయన్ ప్రిన్సిపల్స్ తీసుకున్నాం అక్కడ. మన గాంధీయన్ ప్రిన్సిపల్స్లో ఏంటంటే మనం భారతదేశంలో ఉండేటువంటి చాలామంది ఈ పొలిటికల్ ఫైటర్స్, ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో జైల్లో మగ్గిపోయి చనిపోయినటువంటి సందర్భాన్ని మనం 1947 ఇండిపెండెన్స్ వచ్చాక మన ఎగ్జాంపుల్ కింద తీసుకుని మన చట్టాలు తయారు చేసాం. మనం తయారు చేసిన చట్టాలు ప్రపంచం చూడాలి తప్ప ప్రపంచం దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. సందర్భం కానీ అగత్యం కానీ భారతదేశానికి లేదు. ఓకే.